హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను 2023లో రిలీజ్ అయిన చైనీస్ బ్యూటిఫుల్ రొమాంటిక్ ఫ్యాంటసీ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. హీరో హీరోయిన్లు ఇద్దరు ఒకరినొకరు కలుసుకునే వరకు టైం ట్రావెల్ చేస్తూనే ఉంటారు. బట్ ప్రతిసారి ఏదో ఒక యాక్సిడెంట్ లో ఒకరు చనిపోతుంటారు. ఈ మిస్టీరియస్ యాక్సిడెంట్స్ నుంచి తప్పించుకొని వాళ్ళిద్దరు కలుసుకున్నారా లేదా విడిపోయారా, అసలు ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మూవీ యూగ్జాన్ అనే ఒక చిన్న అబ్బాయితో స్టార్ట్ అవుతుంది. అతని ఫాదర్ చాలా డ్రింక్ చేసి వచ్చి అతన్ని చాలా కొడతాడు. యూగ్జాన్ మదర్ చనిపోయింది. ఈ రోజు యూగ్జాన్ బర్త్డే. తనకి బర్త్డే విషెస్ చెప్పడానికి కూడా తనకంటే ఎవరూ లేరు. చాలా బాధతో యూగ్జాన్ ఒక్కడే తన బర్త్డే కేక్ ని మట్టితో ప్రిపేర్ చేసుకోవాలనుకుంటాడు. జస్ట్ అప్పుడే అటువైపు నుంచి వెళ్తున్న క్యూట్ గర్ల్ హ్యాన్ షుయాన్ అతన్ని చూసి తన దగ్గరికి వెళ్తుంది. వెంటనే షుయాన్, హే, అసలు నువ్వు ఇక్కడ ఒక్కడివే ఏం చేస్తున్నావని అడుగుతుంది. ఈ రోజు నా బర్త్డే, కేక్ ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నానని చెప్తాడు. వెంటనే షుయాన్ అతనికి బర్త్డే విషెస్ చెప్పి అతని కోసం కేక్ ని కూడా ప్రిపేర్ చేసి దానిపైన టాయ్ కార్ ని పెడుతుంది. కేక్ ని అలాగే చూస్తూ కేక్ లో ఏదో మిస్ అయినట్టుంది, ఏంటి అని ఆలోచిస్తుంది. గుర్తొచ్చింది, క్యాండిల్ మిస్ అయింది. మీ ఇంట్లో క్యాండిల్ ఉంటే తీసుకురా వెళ్ళు అని యూగ్జాన్ తో అంటుంది. బట్ యూగ్జాన్ అతని ఫాదర్ తనని కొట్టిన విషయాన్ని గుర్తు తెచ్చుకొని క్యాండిల్ లేకపోయినా పర్లేదులే, ఇలాగే బర్త్డే సెలబ్రేట్ చేసుకుందామని అంటాడు. దానితో షుయాన్, క్యాండిల్ లేకపోతే డేవిడ్ తో నీ విష్ ని ఎలా చెప్తావని అంటుంది. ఇక వెంటనే యూగ్జాన్ తన ఇంటికి వెళ్తాడు. తన ఫాదర్ పడుకొని ఉండడం చూసి మెల్లిమెల్లిగా నడుచుకుంటూ వెళ్లి క్యాండిల్స్ ఉన్న బాక్స్ ని తీసుకుంటాడు. అనుకోకుండా బాక్స్ లో నుంచి క్యాండిల్స్ అన్ని కింద పడిపోతాయి. అయితే ఒక క్యాండిల్ బెడ్ కిందకి వెళ్లిపోతుంది. జస్ట్ అప్పుడే షుయాన్ వచ్చి త్వరగా క్యాండిల్స్ తీసుకొని వచ్చి అని చెప్తుంది. నెక్స్ట్ కేక్ పైన ఒక క్యాండిల్ పెట్టి వెలిగిస్తారు. షుయాన్ అతనికి ర్యాబిట్ డాల్ ని గిఫ్ట్ గా ఇస్తుంది. దాన్ని చూసి యూగ్జాన్, ఇది డక్ అని అంటాడు. దానితో షుయాన్, ఇది డక్ కాదు, ఇది ర్యాబిట్. ర్యాబిట్ ఎలా ఉంటుందో కూడా నీకు తెలీదా అని అంటుంది. నెక్స్ట్ యూగ్జాన్ తన విష్ ని చెప్తాడు. అతను స్నో పడాలని కోరుకుంటాడు. ఎందుకంటే మా మమ్మ నేను పుట్టినప్పుడే స్నో పడుతుందని చెప్పిందని షుయాన్ తో అంటాడు. జస్ట్ అప్పుడే స్నో పడటం స్టార్ట్ అవుతుంది. ఆ స్నో లో ఇద్దరు కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఆ నెక్స్ట్ డే యూగ్జాన్ తన ఫ్రెండ్ ఇంటికి వెళ్తాడు. బట్ షుయాన్ ఫ్యామిలీ అప్పటికే ఆ ఊరిని వదిలేసి సిటీకి వెళ్లిపోతారు. దానితో యూగ్జాన్ చాలా సాడ్ గా ఫీల్ అవుతాడు. మళ్ళీ ఒంటరివాడైపోతాడు. కట్ చేస్తే ఈ సీన్ 2018 ఇయర్ కి షిఫ్ట్ అవుతుంది. షుయాన్ యూగ్జాన్ ఇద్దరు పెద్దగైపోతారు. వాళ్ళిద్దరు వాళ్ళ ఫ్రెండ్స్ వెడ్డింగ్ సెరమనీలో ఉంటారు. షుయాన్ బెస్ట్ ఫ్రెండ్ ఒలివియా తన ఫ్రెండ్ వెడ్డింగ్ కోసం చాలా కేర్ఫుల్ గా వెడ్డింగ్ కేక్ ని ప్రిపేర్ చేస్తుంటుంది. అయితే షుయాన్ తను ఓన్ గా తనకి ఎంతో ఇష్టమైన బేకరీని రన్ చేస్తుంది. ఇక అదే వెడ్డింగ్ లో యూగ్జాన్ కూడా ఉంటాడు. యూగ్జాన్ తన ఫ్రెండ్ టెడ్డీ వెడ్డింగ్ కోసం కొన్ని లక్కీ టాయ్స్ ని చైర్స్ పైన సెట్ చేసి పెడుతుంటాడు. అయితే యూగ్జాన్ ఒక కంపెనీలో టాయ్ డిజైనర్ గా జాబ్ చేస్తుంటాడు. అదే టైంలో షుయాన్ తన ఫ్రెండ్ వెడ్డింగ్ కోసం ప్రిపేర్ చేసి పెట్టిన కేక్ ని ఒక చిన్న పిల్లోడు తినడం చూసి వెంటనే తను హెల్ప్ కోసం ఎవరినైనా పిలుద్దామని చెప్పి వెతుకుతుంది. జస్ట్ అప్పుడే షుయాన్ యూగ్జాన్ ని చూసి, ఎక్స్క్యూజ్ మీ, నాకు ఒక ఫేవర్ చేస్తారా అని వెంటనే అతన్ని కిచెన్ లోకి తీసుకెళ్తుంది. అలాగే ఈ కేక్ ని నేను ఒక్కదాన్నే ఫాస్ట్ గా డిజైన్ చేయలేను, అందుకే నీ హెల్ప్ తీసుకున్నానని అంటుంది. దానితో యూగ్జాన్ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా తనకి హెల్ప్ చేస్తాడు. ఇంకోవైపు వాళ్ళ ఫ్రెండ్స్ వెడ్డింగ్ స్టార్ట్ అవుతుంది. ఈ లోపే వాళ్ళిద్దరూ కలిసి కేక్ ని బ్యూటిఫుల్ గా రెడీ చేయాలి. అయితే యూగ్జాన్ కి మాత్రం షుయాన్ ని చూస్తుంటే తన చిన్నప్పటి ఫ్రెండే గుర్తొస్తుంటుంది. జస్ట్ అప్పుడే ఒక అమ్మాయి వచ్చి హ్యాన్ షుయాన్ త్వరగా వచ్చేసి అని చెప్పి పిలుస్తుంది. ఆ నేమ్ వినగానే యూగ్జాన్, హ్యాన్ షుయానా, తినే నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పేసి ఫిక్స్ అయిపోతాడు. ఇంకోవైపు వాళ్ళ ఫ్రెండ్స్ వెడ్డింగ్ జరుగుతూ ఉంటుంది. ఇక షుయాన్ యూగ్జాన్ ఒకే టేబుల్ దగ్గర కూర్చుని ఉంటారు. షుయాన్, థ్యాంక్స్, నీ వల్ల ఇంత ఫాస్ట్ గా కేక్ ని బ్యూటిఫుల్ గా రెడీ చేశానని అంటుంది. దానితో యూగ్జాన్, పర్లేదు, మన ఫ్రెండ్స్ వెడ్డింగే కదా అంటాడు. జస్ట్ అప్పుడే న్యూ కపుల్, అందరి టేబుల్స్ కింద సర్ప్రైజ్ గిఫ్ట్స్ పెట్టాం, ఎవరికైతే టాయ్ క్యాట్ వస్తుందో వాళ్ళే అదృష్టవంతులని చెప్తారు. ఇక చాలా ఎక్సైట్మెంట్ తో అందరూ వాళ్ళ గిఫ్ట్స్ ని తీసుకొని చెక్ చేసుకుంటారు. వెంటనే హ్యాన్ షుయాన్ కూడా తన గిఫ్ట్ ని ఓపెన్ చేసేస్తుంది. బట్ తనకి నార్మల్ టాయ్ మాత్రమే వస్తుంది. దానితో షుయాన్ మళ్ళీ ఇదే వచ్చేసిందని అప్సెట్ అవుతుంది. నెక్స్ట్ వెడ్డింగ్ అంతా అయిపోయాక షుయాన్ ఇంటికి వెళ్తుంటుంది. యూగ్జాన్ కూడా తనని ఫాలో చేస్తూ వెళ్తుంటాడు. దానితో షుయాన్, మీరు కూడా బస్ స్టాప్ కే వస్తున్నారా అనగానే అవునని చెప్తాడు యూగ్జాన్. కాస్త ముందుకెళ్లగానే వాళ్ళకి టాయ్ కంపెనీకి సంబంధించిన వెండింగ్ మిషన్ కనిపిస్తుంది. యూగ్జాన్ ఒక టాయ్ ని కొనాలనుకుంటాడు. నువ్వు కూడా నీకు నచ్చిన టాయ్ ని తీసుకోమని షుయాన్ తో అంటాడు. లేదు, నేను టాయ్స్ ని కొనను, టాయ్స్ ని కొనడం అనేది నేను అన్లక్కీగా ఫీల్ అవుతాను, టాయ్స్ ని కొంటే మనీ వేస్ట్ అవడం తప్ప ఏం యూజ్ ఉండదని అంటుంది. జస్ట్ అప్పుడే షుయాన్ బస్ రావడంతో తను వెళ్లి తన బస్ ఎక్కుతుంది. నెక్స్ట్ యూగ్జాన్ కూడా ఫాస్ట్ గా పరిగెత్తుకుంటూ వెళ్లి షుయాన్ ఎక్కిన బస్సే ఎక్కేస్తాడు. వెంటనే యూగ్జాన్ షుయాన్ కి ఒక గిఫ్ట్ ఇచ్చి, ఓపెన్ చేయి, ఇది నీ కోసమే అని చెప్తాడు. షుయాన్ ఆ గిఫ్ట్ ని ఓపెన్ చేసి, ఏంటి మళ్ళీ అదే నార్మల్ టాయ్ ని ఇచ్చావేంటి, కావాలని నన్ను ఆట పట్టించడానికి ఇలా చేసావా అంటుంది. నెక్స్ట్ యూగ్జాన్
ఇంకో గిఫ్ట్ పైన ర్యాబిట్ ని డ్రా చేసి ఇస్తాడు. ఇది నీకు నచ్చుతుందేమో చూడు, ఇదైతే డక్ కాదు ర్యాబిటే అని చెప్తాడు. వెంటనే షోయాన్ తన చిన్నప్పటి ఫ్రెండ్ ని గుర్తు చేసుకుని ఇది నువ్వే కదా యూక్సాన్ అంటుంది. మళ్ళీ ఇన్ని ఇయర్స్ తర్వాత కలిసినందుకు వాళ్ళిద్దరూ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇక అప్పటి నుంచి వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు. హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ వాళ్ళ స్టోరీస్ ని షేర్ చేసుకుంటారు. షోయాన్ యూక్సాన్ ని అడుగుతుంది, ఎందుకని నువ్వు ఆర్ట్ టాయ్ డిజైనరే అవ్వాలని అనుకున్నావని అడుగుతుంది. దానితో అతను చిన్నప్పటి నుంచి నాకు తోడుగా ఉంది ఈ టాయ్ ర్యాబిటే అని అంటాడు. దీనివల్లే నేను టాయ్ డిజైనర్ ని అయ్యానని చెప్తాడు. నెక్స్ట్ షోయాన్ కూడా తన స్టోరీని చెప్తుంది. మా మామ్ నన్ను ఇంగ్లీష్ లో మాస్టర్స్ డిగ్రీ చేయమని చెప్పింది. బట్ నాకు కేక్స్ ప్రిపేర్ చేయడమే చాలా ఇష్టమని షోయాన్ అంటుంది. నా ఫాదర్ చనిపోక ముందు నా కోసం సేవ్ చేసిన మనీతో నేను బేకరీని స్టార్ట్ చేశానని చెప్తుంది. అలా కొన్ని డేస్ గడిచిపోతాయి. ఒక రోజు యూక్సాన్ షోయాన్ కి ప్రపోజ్ చేస్తాడు. వెంటనే తను చాలా హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తుంది. అలాగే ఇద్దరూ కలిసి న్యూ అపార్ట్మెంట్ కి షిఫ్ట్ అయి చాలా హ్యాపీగా ఉంటారు. అలా ప్రశాంతంగా ఉన్న వాళ్ళ లైఫ్ లోకి ఒక ప్రాబ్లం వస్తుంది. ఒక రోజు యూక్సాన్ దగ్గరికి కొంతమంది అప్పుల వాళ్ళు వస్తారు. కొన్ని రోజుల క్రితం యూక్సాన్ ఫాదర్ చనిపోయాడు. యూక్సాన్ ఫాదర్ బ్రతికున్నప్పుడు చాలా అప్పులు చేశాడు. ఇక ఆ అప్పులన్నింటినీ ఇప్పుడు యూక్సానే తీర్చాలి. దానితో యూక్సాన్ కొన్ని రోజులు టైం ఇవ్వండి, అప్పు మొత్తం తీర్చేస్తానని వాళ్ళతో చెప్పి పంపిస్తాడు. నెక్స్ట్ యూక్సాన్ చాలా బాధతో ఇంటికి వెళ్తాడు. వెంటనే షోయాన్ ని హగ్ చేసుకుని చాలా ఏడుస్తాడు. బట్ తన ప్రాబ్లం గురించి షోయాన్ తో చెప్పడు. ఎందుకంటే ఈ విషయం షోయాన్ కి తెలిస్తే తను కూడా చాలా టెన్షన్ పడుతుందని అనుకుంటాడు. ఇక యూక్సాన్ అప్పు తీర్చడానికి తనకి వీలైనంత మనీ సంపాదించడానికి చాలా కష్టపడుతుంటాడు. ఇంకోవైపు అప్పుల వాళ్ళు యూక్సాన్ ని చాలా డిస్టర్బ్ చేస్తుంటారు. దానితో యూక్సాన్ లైఫ్ ఆ ఇయర్ అంతా చాలా స్ట్రెస్ఫుల్ గా ఉంటుంది. ఆ రోజు 31st డిసెంబర్ షోయాన్ యూక్సాన్ కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటుంది. సడన్ గా తన చేతిలో నుంచి ఏదో కింద పడడంతో ఆ సౌండ్ కి యూక్సాన్ నిద్రలో నుంచి లేస్తాడు. వెంటనే టైం చూసి చాలా ఫాస్ట్ గా రెడీ అవుతుంటాడు. ఎందుకంటే యూక్సాన్ ఆ రోజు ఒక క్లయింట్ తో అర్జెంట్ గా మాట్లాడాలి. ఇంతలో షోయాన్ ఫుడ్ ప్రిపేర్ చేసేస్తుంది. నెక్స్ట్ యూక్సాన్ త్వరగా రెడీ అయిపోయి కార్ లో కూర్చొని షోయాన్ ని ఫాస్ట్ గా రమ్మని చెప్పి తొందర పెడతాడు. ఇక షోయాన్ ఫాస్ట్ గా వెళ్తూ అనుకోకుండా స్లిప్ అయి కింద పడిపోతుంది. వెంటనే యూక్సాన్ వచ్చి తనని లేపుతాడు. నెక్స్ట్ ఇద్దరు కలిసి కార్ లో వెళ్తున్నప్పుడు షోయాన్ నవ్వుతూ ఈ రోజు నీ బర్త్డే ఎలా సెలబ్రేషన్స్ చేసుకోబోతున్నావని అడుగుతుంది. బట్ అయినా కూడా యూక్సాన్ అంత ఎక్సైటింగ్ గా ఏమీ ఫీల్ అవడు. నెక్స్ట్ యూక్సాన్ షోయాన్ ని తన బేకరీ దగ్గర డ్రాప్ చేసి చాలా స్పీడ్ గా వెళ్లి క్లయింట్ తో మాట్లాడతాడు. అయితే యూక్సాన్ వచ్చే వరకు ఆ క్లయింట్ ని టెడ్డీ ఎలాగో మేనేజ్ చేస్తాడు. ఇక యూక్సాన్ తన క్లయింట్ తో మాట్లాడుతుంటాడు. అయితే యూక్సాన్ తన కంపెనీ ఒక బిగ్ ప్రాజెక్ట్ కోసం వెయిట్ చేస్తుంది. అలాగే చాలా సెక్యూర్ గా కూడా ఉంచాలని చూస్తుందని చెప్తాడు. అయితే యూక్సాన్ క్లయింట్ ఒక కండిషన్ పెట్టి వాళ్ళ కంపెనీకి ప్రాజెక్ట్ ఇవ్వడానికి ఒప్పుకుంటాడు. అయితే ఆ కండిషన్ ఏంటంటే న్యూ స్టోరీతో పాటు న్యూ టాయ్ డిజైన్ ని కూడా క్రియేట్ చేయాలని క్లయింట్ అంటాడు. దానితో టెడ్డీ ఒక బుక్ లో ఉన్న స్టోరీని యూక్సాన్ కి చూపిస్తాడు. ఆ స్టోరీ ఏంటంటే ఒక రోబోట్ తన గర్ల్ ఫ్రెండ్ ని కాపాడటానికి మళ్ళీ టైం ట్రావెల్ చేస్తాడు. అయితే ఆ రోబోట్ ప్రతిసారి తన గర్ల్ ఫ్రెండ్ ని కాపాడలేకపోతుంది. ఆ బుక్ నేమ్ యెస్టర్డే వన్స్ మోర్. ఆ బుక్ లో ఉన్న స్టోరీ యూక్సాన్ కి చాలా నచ్చుతుంది. అలాగే తన స్టోరీ లాగే అనిపిస్తుంది. వెంటనే యూక్సాన్ ఆ బుక్ ని రాసిన రైటర్ ని కలవాలని ఫిక్స్ అవుతాడు. నెక్స్ట్ యూక్సాన్ ఒక్కడే రైటర్ ని కలవడానికి అతని ఇంటికి వెళ్తుంటాడు. అయితే ఆ ప్లేస్ అంతా చాలా సైలెంట్ గా ఎన్చాంటింగ్ గా ఉంటుంది. ఇక యూక్సాన్ రైటర్ ఇంటికి వెళ్లి డోర్ కొడతాడు. వెంటనే మిడిల్ ఏజ్ లో కనిపిస్తున్న రైటర్ డోర్ ఓపెన్ చేస్తాడు. ఇక ఇద్దరు మాట్లాడుకుంటారు. అయితే యూక్సాన్ స్టోరీ ఎండింగ్ లో ఏం జరుగుతుందని అడుగుతాడు. బట్ రైటర్ మాత్రం పాస్ట్ ని చేంజ్ చేసి ఫ్యూచర్ ని చేంజ్ చేయాల్సిన అవసరం లేదని ఖచ్చితంగా చెప్తాడు. అలాగే మనుషుల కోరికలు అప్పుడప్పుడే నెరవేరుతుంటాయి. మన కోరికలను నెరవేర్చుకోవడానికి క్రూషియల్ టైమ్ లో కూడా రైట్ డెసిషన్స్ తీసుకోవాలని రైటర్ అంటాడు. ఇక అక్కడ నుండి యూక్సాన్ నెక్స్ట్ ఆఫీస్ కి వెళ్తాడు. అతని కంపెనీ బాస్ మిస్టర్ గో అందరితో చెప్తాడు, కొన్ని రోజుల్లో మన కంపెనీకి చాలా ప్రాఫిట్స్ రాబోతున్నాయి, అందుకని ఈ రోజు నైట్ పార్టీ అరేంజ్ చేస్తున్నామని చెప్తాడు. దానితో యూక్సాన్ ఈ రోజు నేను త్వరగా ఇంటికి వెళ్ళాలని మిస్టర్ గోతో అంటాడు. బట్ అతను ఈ ప్రాజెక్ట్ మేనేజర్ నువ్వే కదా, పార్టీలో నువ్వు లేకపోతే ఎలా, ఇప్పటి వరకు ఒక్క పార్టీకి కూడా అటెండ్ అవ్వలేదు, ఖచ్చితంగా నువ్వు మాత్రం పార్టీలో ఉండాల్సిందే అంటాడు. ఇంకోవైపు షోయాన్ ఇంట్లో యూక్సాన్ బర్త్డే సెలబ్రేషన్స్ కి అంతా ప్రిపేర్ చేస్తుంటుంది. అలాగే అరేంజ్మెంట్స్ అన్ని తొందరగా కంప్లీట్ చేసేసి యూక్సాన్ తో ఆ రోజు నైట్ చాలా హ్యాపీగా టైం స్పెండ్ చేయాలనుకుంటుంది. జస్ట్ అప్పుడే షోయాన్ కి తన మదర్ కాల్ చేసి ఇంగ్లీష్ లో మాస్టర్స్ డిగ్రీ చేయకుండా బేకరీ రన్ చేస్తున్నావా, నీ మీద పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకున్నావు కదా అని చాలా తిట్టేసి కాల్ కట్ చేస్తుంది. దానితో షోయాన్ చాలా సాడ్ గా ఫీల్ అవుతుంది. అయితే షోయాన్ ఫ్రెండ్ ఒలివియా లైవ్ స్ట్రీమ్ లో షోయాన్ ని చూపించి తినే నా బెస్ట్ ఫ్రెండ్ షోయాన్, తనకి ఓన్ గా బేకరీ ఉంది, కేక్స్ ని చాలా బాగా ప్రిపేర్ చేస్తుందని లైవ్ స్ట్రీమ్ లో చెప్తుంది. దానివల్లే షోయాన్ మదర్ కి అంతా తెలిసిపోతుంది. మరొక వైపు యూక్సాన్ తన కొలీగ్
కొలీగ్స్ తో పార్టీలో ఉంటాడు. బట్ అతను ఆ పార్టీని ఎంజాయ్ చేయలేకపోతాడు. అదే టైంలో అప్పుల వాళ్ళు షుయాన్ కి కాల్ చేసి యూక్సన్ మాకింకా మనీ ఇవ్వలేదు, ఇంకా ఎప్పుడు ఇస్తారని చెప్పి చాలా సీరియస్ గా మాట్లాడతారు. దానితో షుయాన్ యూక్సన్ అతని ప్రాబ్లమ్స్ ని నాతో షేర్ చేసుకోవట్లేదని చెప్పి చాలా ఫీల్ అయ్యి వెంటనే యూక్సన్ తో మాట్లాడడానికి తన ఆఫీస్ కి వెళ్తుంది. అదే టైంలో యూక్సన్ తన 6 months అడ్వాన్స్ పేమెంట్ గురించి తన బాస్ తో మాట్లాడుతుంటాడు. అయితే యూక్సన్ మాట్లాడేదంతా షుయాన్ విని అసలు ఇక్కడ ఏం జరుగుతుందని యూక్సన్ ని అడుగుతుంది. దానితో యూక్సన్ తన ఫాదర్ డెత్ గురించి అలాగే అతను చేసిన అప్పుల గురించి అంతా చెప్తాడు. అయితే అప్పుల వాళ్ళు మనీ ఇవ్వమని చెప్పి నన్ను చాలా టార్చర్ చేస్తున్నారు, అందుకని ఇప్పుడు మిస్టర్ గోని మనీ అడిగానని షుయాన్ తో నిజం చెప్తాడు. దానితో షుయాన్ కి అంతా అర్థమైపోతుంది. ఇక యూక్సన్ నీ దగ్గర నేను హానెస్ట్ గా లేనందుకు నన్ను క్షమించమని అంటాడు. ఇక షుయాన్ చాలా ఏడుస్తూ నేను నిన్ను మనీ కోసం లవ్ చేయలేదు, నువ్వు నాతో నీ ప్రాబ్లమ్స్ ని కూడా షేర్ చేసుకోలేదు, నీకు నా పైన నమ్మకం లేదని చాలా ఏడుస్తూ చాలా హర్ట్ అయి రోడ్ మీద చాలా స్పీడ్ గా నడుచుకుంటూ వెళ్తుంది. తన వెనకాలే యూక్సన్ కూడా షుయాన్ ని పిలుస్తూ వెళ్తుంటాడు. జస్ట్ అప్పుడే షుయాన్ మీద ఒక పెద్ద బోర్డ్ పడిపోతుంది. వెంటనే యూక్సన్ తన దగ్గరికి వెళ్లి హాస్పిటల్ కి తీసుకెళ్తాడు. బట్ డాక్టర్ వచ్చి షుయాన్ చనిపోయిందని చెప్తాడు. డాక్టర్ అలా చెప్పగానే యూక్సన్ చాలా ఈడ్చుకుంటూ తన అపార్ట్మెంట్ కి తిరిగి వస్తాడు. ఇక యూక్సన్ ఇంట్లోకి వెళ్ళగానే ఇల్లంతా బ్యూటిఫుల్ గా డెకరేట్ చేసి ఉంటుంది. ఆ డెకరేషన్ అంతా చాలా ప్రేమతో కేర్ఫుల్ గా నీట్ గా చేసినట్టుంటుంది. నెక్స్ట్ యూక్సన్ ఫ్రిడ్జ్ ని ఓపెన్ చేసి చూస్తాడు. ఫ్రిడ్జ్ లోపల షుయాన్ ప్రేమతో ప్రిపేర్ చేసి పెట్టిన బ్యూటిఫుల్ కేక్ ఉంటుంది. అలాగే మ్యాజికల్ క్యాండిల్స్ కూడా అక్కడే పెట్టుంటాయి. వెంటనే యూక్సన్ ఒక క్యాండిల్ ని కేక్ పైన పెట్టేసి తన షుయాన్ తనకి ఎలాగైనా కావాలని తన విష్ ని చెప్తాడు. సడన్ గా మ్యాజికల్ క్యాండిల్ నిజంగానే మ్యాజిక్ చేస్తుంది. నెక్స్ట్ యూక్సన్ తన బెడ్ పైన నిద్రలో నుంచి లేస్తాడు. జస్ట్ అప్పుడే అతనికి అర్థమవుతుంది 12 hours బ్యాక్ కి టైం ట్రావెల్ చేసి వచ్చానని. ఇక షుయాన్ కూడా తన కళ్ళ ముందే ఉంటుంది. అంతకు ముందులానే ఇప్పుడు కూడా సేమ్ అలాగే తన పనులన్నీ చేసుకుంటుంది. వెంటనే యూక్సన్ షుయాన్ దగ్గరికి వెళ్లి తనని హగ్ చేసుకుంటాడు. నెక్స్ట్ యూక్సన్ చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోయి అంతకు ముందులాగే వాళ్ళ వర్క్స్ అన్నింటినీ చేసుకుంటారు. అన్ని ఇన్సిడెంట్స్ అంతకు ముందులాగానే జరుగుతుంటాయి. అలాగే యూక్సన్ షుయాన్ ని తన బేకరీ దగ్గర డ్రాప్ చేసి వెంటనే వెళ్లి తన క్లయింట్ ని కలుస్తాడు. తర్వాత యూక్సన్ రైటర్ ని కలవడానికి వెళ్తాడు. అలాగే షుయాన్ ని ఎలా కాపాడుకోవాలని రైటర్ ని అడుగుతాడు. బట్ రైటర్ అతనితో అన్ని ఇండైరెక్ట్ గా చెప్తాడు. నెక్స్ట్ యూక్సన్ షుయాన్ ని ఒక న్యూ హౌస్ కి తీసుకెళ్తాడు. ఈ హౌస్ ని మాడిఫై చేసి బేకరీ కోసం డిజైన్ చేయించి నీకు గిఫ్ట్ గా ఇవ్వబోతున్నానని చెప్తాడు. దానితో షుయాన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సడన్ గా అప్పుడే కింద పడిపోతున్న ల్యాంప్ నుండి యూక్సన్ షుయాన్ ని సేవ్ చేస్తాడు. నెక్స్ట్ వాళ్ళిద్దరూ కలిసి ఒక రెస్టారెంట్ కి వెళ్తారు. కాసేపటి తర్వాత షుయాన్ కి తన మదర్ కాల్ చేసి చాలా తిడుతుంది. దానితో షుయాన్ చాలా సాడ్ గా ఫీల్ అవుతుంది. దానితో వాళ్ళు తినకుండానే అక్కడ నుంచి అపార్ట్మెంట్ కి వెళ్తారు. అదే టైంలో పార్కింగ్ ఏరియాలో ఒక అతను తన కొడుకుని చాలా దారుణంగా కొడుతుంటాడు. అది చూసి వాళ్ళిద్దరూ అతన్ని ఆపడానికి ట్రై చేస్తారు. బట్ అనుకోకుండా అతను షుయాన్ ని తోసేయడంతో తను కింద పడిపోతుంది. దానితో యూక్సన్ కి చాలా కోపం వచ్చి అతన్ని చాలా కొడతాడు. దానితో అతను అరెస్ట్ అయి పోలీస్ స్టేషన్ లో ఉండాల్సి వస్తుంది. ఇక పోలీసులు యూక్సన్ ని చాలా క్వశ్చన్స్ అడుగుతారు. బట్ అతనికి షుయాన్ ని గుర్తొస్తుంటుంది. ఎలాగైనా తనని కాపాడాలనే టెన్షన్ లో ఉంటాడు. ఇక పోలీస్ స్టేషన్ లో ఎంక్వైరీ అయిపోగానే వెంటనే షుయాన్ దగ్గరికి వెళ్తుంటాడు. బట్ అనుకోకుండా దారిలోనే అతనికి ఒక బ్యాడ్ న్యూస్ తెలుస్తుంది. షుయాన్ పోలీస్ స్టేషన్ కి వస్తున్నప్పుడు దారిలో తనకి యాక్సిడెంట్ అయిందని చెప్తారు. వెంటనే అతను యాక్సిడెంట్ అయిన ప్లేస్ కి వెళ్లి చూస్తాడు. అక్కడ షుయాన్ చనిపోయి ఉంటుంది. అయితే పోలీసులు అతన్ని తన డెడ్ బాడీ దగ్గరికి కూడా వెళ్ళనివ్వరు. వెంటనే యూక్సన్ చాలా ఏడ్చుకుంటూ రైటర్ దగ్గరికి వెళ్లి అతన్ని చాలా క్వశ్చన్స్ అడుగుతాడు. అలాగే మళ్ళీ నా షుయాన్ కి ఎందుకని యాక్సిడెంట్ అయిందని అంటాడు. ఎందుకంటే అదే నీ ఫ్యూచర్, నువ్వు కరెక్ట్ డెసిషన్స్ తీసుకోకపోవడం వల్లే ఇప్పుడు షుయాన్ చనిపోయిందని అంటాడు. నా డెసిషన్స్ వల్లే ఇదంతా జరిగిందని నువ్వెలా అంటావని యూక్సన్ రైటర్ ని అంటాడు. ఎందుకంటే నువ్వే నేను చాలా సంవత్సరాల నుంచి నేను ఒంటరిగా ఉంటున్నాను కాబట్టి నువ్వు కరెక్ట్ డెసిషన్స్ తీసుకుంటేనే మన ఫ్యూచర్ బాగుంటుందని అంటాడు. దానితో యూక్సన్ చాలా షాక్ అయి టెన్షన్ పడుతూ ఏడ్చుకుంటూ వెంటనే ఇంటికెళ్లి మిగిలిన ఆ ఒక్క క్యాండిల్ ని కేక్ పైన పెట్టి వెలిగించి ప్లీజ్ ఈ ఒక్కసారికి నా షుయాన్ నా దగ్గరికి వచ్చేలా చేయమని తన విష్ ని చెప్తాడు. ఇక ఈసారి కూడా యూక్సన్ 12 hours బ్యాక్ కి వస్తాడు. అతను నిద్రలో నుండి లేచేసరికి షుయాన్ కేక్ ప్రిపేర్ చేస్తూ కనిపిస్తుంది. ఇక అంతకు ముందులాగే నెక్స్ట్ ఇద్దరు రెడీ అయిపోయి కార్ దగ్గరికి వస్తారు. అయితే ఈసారి మాత్రం యూక్సన్ షుయాన్ ని తనే దగ్గరుండి తీసుకెళ్తాడు. ఎందుకంటే ఎలాగైనా సరే ఈసారి తనకి ఏం కాకుండా చూసుకోవాలని యూక్సన్ ఫిక్స్ అవుతాడు. బట్ అయినా కూడా మళ్ళీ తను అనుకోకుండా కార్ దగ్గర పడిపోతుంది. అయితే ఈసారి యూక్సన్ తన ప్లాన్స్ అన్నింటినీ చేంజ్ చేసుకుంటాడు. యూక్సన్ అంతకు ముందులా ఆఫీస్ కి వెళ్లకుండా ఈసారి షుయాన్ ని తన మదర్ దగ్గరికి తీసుకెళ్తాడు. ఇక షుయాన్ తన మదర్ కి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తనకి కేక్స్ చేయడం అంటేనే చాలా
ఇష్టమని చెప్తుంది. అందుకే దీన్ని నా కెరీర్ గా చూస్ చేసుకున్నానని చాలా ప్రేమతో చెప్తుంది. తర్వాత షూయాన్ ఒక కేక్ పీస్ ని తన మామ్ కి ఇచ్చేసి టేస్ట్ చేయమని చెప్తుంది. బట్ తను పట్టించుకోదు. ప్లీజ్ మామ్ ప్లీజ్ ఒక్కసారి టేస్ట్ చేయమని చెప్తుంది. దానితో ఆవిడ చాలా కోపంగా కేక్ ని తింటుంది. బట్ ఆ కేక్ చాలా టేస్టీగా ఉండడంతో తన మామ్ కి చాలా నచ్చుతుంది. దానితో ఆవిడ షూయాన్ ని ఏమీ అనదు. అలాగే తన బేకరీ బిజినెస్ ని కూడా కంటిన్యూ చేయమని ఒప్పుకుంటుంది. తర్వాత యూక్సాన్ షూయాన్ ఇద్దరు కలిసి చాలా హ్యాపీగా రోడ్ మీద నడుచుకుంటూ వెళ్తుంటారు. ఇక షూయాన్ చాలా హ్యాపీగా ఉంటుంది. తన చాయిస్ ని తన మదర్ యాక్సెప్ట్ చేసినందుకు, అలాగే తన డ్రీమ్స్ కూడా నిజమవుతున్నాయని. అన్నిటికంటే ఇంపార్టెంట్ యూక్సాన్ తనకి తోడుగా ఉన్నందుకు తను చాలా హ్యాపీగా ఉంటుంది. వాళ్ళిద్దరూ నెక్స్ట్ యూక్సాన్ ఇంటికి వెళ్తారు. అక్కడ యూక్సాన్ తన మదర్ గురించి షూయాన్ తో చెప్తాడు. నా బర్త్డే కి కొన్ని డేస్ ముందు మా మామ్ కి హెల్త్ బాలేదు. అయినా కూడా నా కోసం స్పెషల్ గా కేక్ అలాగే క్యాండిల్స్ ప్రిపేర్ చేసింది. మా మామ్ డాడీతో కలిసి నా బర్త్డే ని చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాను. బట్ కొన్ని డేస్ తర్వాత నా మామ్ చనిపోయింది. మా అమ్మ చనిపోవడంతో డాడ్ చాలా డ్రింక్ చేసి వచ్చేవాడని, చాలా కోపంగా ఉండేవాడని చెప్తాడు. అలాగే అతను చాలా అప్పులు కూడా చేశాడు. మా మామ్ ఉన్నప్పుడు మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. మా డాడ్ కూడా నన్ను చాలా బాగా చూసుకున్నాడు. బట్ తర్వాత అతను డ్రింక్ కి అడిక్ట్ అయిపోయి చివరికి తను కూడా చనిపోయాడు. తను చేసిన అప్పులన్నీ ఈ హౌస్ అమ్మేసి తీర్చాలనుకుంటున్నానని యూక్సాన్ అంటాడు. దానితో షూయాన్ చాలా బాధపడి తనని హగ్ చేసుకొని ఓదార్స్తుంది. అదే రోజు నైట్ వాళ్ళిద్దరూ వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి హ్యాపీగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటారు. ఇక టెడ్డీ ఒలివియా వీళ్ళని ఒంటరిగా వదిలేస్తారు. తర్వాత యూక్సాన్ షూయాన్ కి ప్రపోజ్ చేస్తాడు. ఫ్యూచర్ లో మనం కలిసి ఉండాలంటే ఇప్పుడు ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకోవాలని చాలా సీరియస్ గా చెప్తాడు. లేదంటే మనం ఫ్యూచర్ లో కలిసి ఉండలేమంటాడు. దానితో షూయాన్ చాలా ఎమోషనల్ గా హ్యాపీగా ఫీల్ అయ్యి సరే చేసుకుందాంలే అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సడన్ గా ఒక కార్ చాలా స్పీడ్ గా తన వైపే వస్తుండడం యూక్సాన్ గమనించి తనకి యాక్సిడెంట్ అవడానికంటే ముందే యూక్సాన్ తనని కాపాడుతాడు. చాలా భయంతో యూక్సాన్ తనని హక్ చేసుకొని ఏడుస్తున్నప్పుడు అనుకోకుండా ఇంకో కారు వచ్చి వాళ్ళని గుద్దేస్తుంది. కట్ చేస్తే షూయాన్ హాస్పిటల్లో ఉంటుంది. జస్ట్ అప్పుడే తను కాన్షియస్ లోకి వస్తుంది. తనకి ఎదురుగా తన మామ్ డాడ్ అలాగే తన ఫ్రెండ్ ఉంటారు. వెంటనే తన మామ్ ని యూక్సాన్ గురించి అడుగుతుంది. దానితో తను చాలా బాధపడుతూ నిన్ను సేవ్ చేసి తను చనిపోయాడని చెప్తుంది. దానితో షూయాన్ చాలా ఏడుస్తుంది. జస్ట్ అప్పుడే టెడ్డీ తన దగ్గరికి వచ్చి యూక్సాన్ గురించి చెప్తుంటాడు. ఎస్టర్డే మార్నింగ్ యూక్సాన్ నా దగ్గరికి వచ్చి ఆ రోజు ఏం జరగబోతుందో మొత్తం నాతో చెప్పాడని అంటాడు. అలాగే రైటర్ గురించి క్యాండిల్స్ గురించి కూడా చెప్పాడని చెప్తాడు. అయితే టెడ్డీకి తెలుసు యూక్సాన్ ఫేట్ ని షూయాన్ మార్చలేదని. బట్ అయినా కూడా షూయాన్ రైటర్ అడ్రస్ తెలుసుకొని అతన్ని కలవడానికి వెళ్తుంది. షూయాన్ ఆ ఇంటికి వెళ్లి డోర్ కొడుతుంది. అయితే ఈసారి మాత్రం ఒక ముసలావిడ డోర్ ఓపెన్ చేసి లోపలికి రా అని పిలుస్తుంది. అలాగే నేనెవరో కాదు నీ ఫ్యూచర్ నని చెప్తుంది. చాలా ఇయర్స్ నుంచి నేను ఒక్కదాన్ని యూక్సాన్ లేకుండా ఉంటున్నాను. మనం ఏదైనా మార్చాలని చూస్తే ఎండింగ్ ఇంకోలా అవుతుందని ఆ ముసలావిడ అంటుంది. దానితో షూయాన్ ఎలాగైనా సరే నేను యూక్సాన్ ని కాపాడుతానని అంటుంది. అప్పుడే మనకి యూక్సాన్ టెడ్డీతో మాట్లాడడం చూపిస్తారు. నెక్స్ట్ షూయాన్ కి ఏమైనా అయితే తనని కాపాడటానికి నా దగ్గర క్యాండిల్స్ లేవురా, నేను మళ్ళీ బ్యాక్ కి వెళ్ళలేనని చెప్తాడు. ఇక షూయాన్ ఏమో యూక్సాన్ తో ఉన్న మూమెంట్స్ ని గుర్తు చేసుకుంటుంది. అప్పుడే తనకి కూడా అర్థమవుతుంది క్యాండిల్స్ అన్ని అయిపోయాయని. షూయాన్ చాలా బాధపడుతూ వెళ్తుంది. సడన్ గా అప్పుడే తనకి వాళ్ళ చిన్నప్పుడే ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ఒక క్యాండిల్ ఉందని చెప్పి గుర్తు చేసుకుని చాలా ఫాస్ట్ గా యూక్సాన్ ఇంటికి వెళ్తుంది. వెంటనే ఇంట్లోకి వెళ్లి ఆ ఒక్క క్యాండిల్ ని వెతుకుతుంది. ఇక క్యాండిల్ దొరకగానే బయటికి వచ్చేసి క్యాండిల్ ని వెలిగిస్తుంది. బట్ 2 times అది ఆరిపోతుంది. అయినా కూడా షూయాన్ 3rd time మళ్ళీ వెలిగించి యూక్సాన్ బ్రతకాలని, మేమిద్దరం ఎప్పటికీ కలిసే ఉండాలని చాలా ఏడుస్తూ తన విష్ ని చెప్తుంది. కట్ చేస్తే నెక్స్ట్ సీన్ లో షూయాన్ కి ఫోన్ రావడంతో అప్పుడే నిద్రలో నుంచి లేస్తుంది. తను తన ఇంట్లోనే ఉంటుంది. ఒలివియా కాల్ చేసి వెడ్డింగ్ కేక్ ప్రిపేర్ చేయడానికి త్వరగా రమ్మని చెప్తుంది. ఏంటి మీకు ఇంకా మ్యారేజ్ అవ్వలేదా, ఇది ఏ ఇయర్ అని షూయాన్ అడుగుతుంది. దానితో ఒలివియా ఇది 2018 అని చెప్తుంది. అప్పుడే తనకి అర్థమవుతుంది తను 7 years బ్యాక్ కి వచ్చానని. అంటే యూక్సాన్ బ్రతికే ఉన్నాడని తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇక వెంటనే షూయాన్ టెడ్డీ దగ్గరికి వెళ్లి యూక్సాన్ గురించి అడుగుతుంది. బట్ అతను యూక్సాన్ గురించి నాకు తెలియదని అంటాడు. నెక్స్ట్ యూక్సాన్ జాబ్ చేసిన కంపెనీ ప్లేస్ కి వెళ్లి అతని బాస్ ని కూడా అడుగుతుంది. బట్ అతను కూడా ఏమీ చెప్పడు. అయితే షూయాన్ కి యూక్సాన్ గురించి ఇన్ఫర్మేషన్ ఏం తెలియకపోవడంతో తన ఒక్కతే యూక్సాన్ తో ఉన్న మెమోరీస్ ని గుర్తు చేసుకుంటూ ఇండిపెండెంట్ గా ఉంటుంది. తన మామ్ తో కూడా చాలా హ్యాపీగా కాల్స్ మాట్లాడుతుంది. ఇక యూక్సాన్ తనకి బేకరీ పెట్టుకోవడానికి గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్న ఇంటిని కూడా తనే కొనేస్తుంది. నెక్స్ట్ యూక్సాన్ ఫాదర్ దగ్గరికి వెళ్లి నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వచ్చాను. ఈ మధ్య ప్రజలకి చాలా ఫ్రాడ్ కాల్స్ వస్తున్నాయి. అలాంటివి నమ్మి మీరు ఎక్కడ కూడా మనీని ఇన్వెస్ట్ చేయకండి. అలా చాలా మంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు. మీరు నన్ను నమ్మండని యూక్సాన్ ఫాదర్ తో చెప్తుంది. అలా చాలా సంవత్సరాలు గడిచిపోతాయి. ఆ రోజు 31st December
2022 ఆ రోజు నైటే యూక్సాన్ షుయాన్లకి యాక్సిడెంట్ అయిన రోజు. జస్ట్ అప్పుడే యూక్సాన్ తన బర్త్డేని సెలబ్రేట్ చేసుకోవడం మనం చూస్తాం. అంటే యూక్సాన్ బ్రతికే ఉన్నాడు. ఆ నెక్స్ట్ డే 2023 న్యూ ఇయర్ వచ్చేసింది. ఇక షుయాన్ తన న్యూ బేకరీలో ఫస్ట్ కేక్ ని ప్రిపేర్ చేస్తుంటుంది. జస్ట్ అప్పుడే యూక్సాన్ హలో అని పిలిచి బయట ఫోటోలో ఉన్నలాంటి కేక్ ఉందా అని అడుగుతాడు. ఆ వాయిస్ వినగానే షుయాన్ కి అది యూక్సాన్ అని అర్థమైపోయి చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతుంది. జస్ట్ అప్పుడే యూక్సాన్ అక్కడున్న టాయ్ రాబిట్ ని చూస్తాడు. ఆ టాయ్ రాబిట్ ని షుయాన్ చిన్నప్పుడు యూక్సాన్ కి గిఫ్ట్ గా ఇస్తుంది. ఇక దాన్ని చూసి యూక్సాన్ ఏంటిది డక్కా అని అడుగుతాడు. కాదు అది రాబిట్ అని షుయాన్ అంటుంది. దానితో యూక్సాన్ కి షుయాన్ తన చిన్నప్పటి ఫ్రెండ్ అని తెలిసిపోతుంది. ఇక వాళ్ళిద్దరూ కలుసుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. జస్ట్ అప్పుడే బయట స్నో పడటం కూడా స్టార్ట్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ లో యూక్సాన్ చెప్తుంటాడు ఫస్ట్ స్నో పడినప్పుడు మీకు ఇష్టమైన పర్సన్ కనిపిస్తారని. ఇక అప్పటి నుంచి వాళ్ళిద్దరూ కలిసి హ్యాపీగా ఉంటారు. నెక్స్ట్ సీన్ లో ఫ్యూచర్ లో ఉన్న యూక్సాన్ షుయాన్లని చూస్తాం. వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయారు. ఇప్పటికీ వాళ్ళిద్దరూ కలిసి చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే దాని అర్థం వాళ్ళు ముసలి వాళ్ళు అయిపోయేదాకా కలిసే ఉన్నారు. దీనితో ఈ మూవీ హ్యాపీగా ఎండ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ గ్రోత్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.